విక్రమార్క, నీ సాహసమునకు సంతసించాను. సువర్ణ నగర ప్రాంతంలోనున్న రహస్య గుహలో వీరసేనుడు లోకమోహిని బంధించాడు. పరమేశ్వర, నా ప్రయత్నములు ఫలింపజేయ ప్రార్థన. విజయో. సోదర, మన శత్రువు మణిమంజరిని అనుసరించుట వలన నేను గంధర్వలోకమునకేగి వాని ఎదుర్కొనవలను. అవసరమైనప్పుడు నా ఆజ్ఞగా భేతాళుని సహాయం పొందు. నీవు సువర్ణ నగరమునకు వెళ్ళి నీ శక్తి యుక్తులతో లోకమోహిని చెరవడిపించు. అలాగే అన్నగారు. ఆగు! ఎవరు? పాతాళ లోక విజేతనైన నన్ను అడ్డగించేది ఎవర్రా? జై శాంభవి! ఎవరే ఆ మహావీరుడు? మన వాళ్ళంతా ఏకమై ఎదిరించినా అతని ముందు నిలవలేకపోతున్నారు. అవునమ్మా, ఎవరో ఈ లోకం వాడు కాదు. నాన్నగారికి సంగతి తెలియజేద్దాం. పద. విక్రమార్క చక్రవర్తి. అవును నాన్న. మరి ఈ వీరసేనుడు ఎవరమ్మా? విక్రమార్క చక్రవర్తి శత్రువు. ఆ మహారాజును ఎదిరించలేక నన్ను చెరబట్టాలని తరుముకొస్తున్న పౌరుషహీనుడు. నన్ను కాపాడండి నాన్న. పౌరుషహీనుడేం కాదు, పాతాళలోక విజేత. మన ద్వారపాలకులు అడ్డగించారు. ఆ మహావీరుడు అందరినీ హతమారుస్తున్నాడు. మర్యాదగా స్వాగతం చెప్పకపోతే మన లోకాన్నంతా క్షణంలో నాశనం చేయగలడు. బయలుదేరండి నాన్న. అమ్మా రూపవతి, మణిమంజరిని చెరపట్టాలని వచ్చిన వాడికి మనం మర్యాద చేయటమా? అమ్మా, అతడు సామాన్యుడు కాదు, మణిమంజరే కాదు, దానికన్నా అందగత్తిలో అతన్ని వరిస్తారు. చాలా సంతోషం తల్లి. బయలుదేరండి నాన్న. వద్దు నాన్న, వద్దు. మణిమంజరి. అది కాదమ్మా. ఏది కాదో ఏదోనో తర్వాత. ముందు కదలండి నాన్న. ఆగండి. వీరసేన మహారాజా, సుస్వాగతం. మహారాజా, మీ ప్రతాపానికి మా గంధర్వలోకమంతా కైమోడ్పులు అర్పిస్తున్నది. నేను చిత్రరాధుడు, గంధర్వరాజు. ఈమె నా ప్రథమ పుత్రిక రూపవతి. రూపవతి. వీరసేన మహారాజా, మిమ్మల్ని సాధారణ మానవులుగా శంకించి మా వాళ్ళు అలసట పెట్టి తప్పిదం చేశారు. మన్నించి మా సపర్యలు స్వీకరించండి. మీ మర్యాదకు మా అభినందనలు. మా రాక దేనికో తెలుసా? మమ్మల్ని కృతార్థుల్ని చేయటానికి. దయచేయండి.